మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ బైక్ మీకు తెలిసే ఉంటుంది కదా, గదే అనమాట ఇది. మనోళ్ళు దేనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానిని ఆ విధంగా ఉపయోగించుకొని వాళ్ళకు నచ్చినట్లుగా మలుచుకుంటారు. అందుకే ఇలా అనమాట, ఏకంగా ట్రాన్స్ఫారంలో ఇలా ఛార్జింగ్ పెట్టేశారు. ఎలా ఉందా స్కీము? మేస్త్రికి చాలానే బొక్క పెట్టారు గల్లా. గోడలను ఇటుకలతో కాకోకుండా ఇలా ఏకంగా సిమెంట్ మూటలతో కట్టేశారు చూడండి. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవుడు. అందరూ కలిసి పోటాను పొట్టిగా ఎలా కుస్తీ పడుతూ ఉన్నారో చూడండి. ఎందుకోసమని చూడగా ఇదంతా చేప పిల్ల కోసం. ఇన్ని తిప్పలు తీరా చూస్తే చేప పిల్లను కూడా బ్రతకనివ్వలేదు. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. ఇల్లు కట్టిన పెద్ద మనిషి చాలా పెద్ద డాక్టరే అనుకుంటా. దెబ్బ తగిలితే కట్టుకట్టినట్లుగా ఇలా బిల్డింగ్ కు కట్టేశాడు. అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. ఈ బుర్ర ఎక్కువ అన్న ఇంజనీరింగ్ ప్లానింగ్ చూడండి. ప్లేస్ ను చాలా మంచిగానే అడ్జస్ట్ చేశాడు. ఏకంగా ఇలా స్టెప్స్ కు మధ్యలో దీన్ని సెట్ చేశాడు. అసలు బుద్ధుందా అని నీకే చాలా మంచిగా ఆలోచించి ఇంటికి పెట్టుకోవడానికి ఇలాంటి రాయిని ఆన్లైన్ లో బుక్ చేశాడు. చాలా మంచిగా ఉంది. ఇలా రాళ్ల మధ్యలో ఇంటి రాయిని పెట్టేశాడు. పరిస్థితి ఏమో ఇలా ఉంది. మనోళ్ళు చాలా పొదుపు చేసే పొదుపు రకం గల మనుషులు అనుకుంటా. తాపలను ఎలా కట్టారో చూడండి. కట్టడము కడు గట్టిగానున్నది. ఏదో పాతబడిన ఇల్లు లాగా ఉంది కదా. కాస్త లోపలికి వెళ్లి చూడగానే ఎలా ఉందో చూడండి. లోపలంతా రేటెక్కువ సరికే దాచాడు. ఎంతో స్టైల్ గా ఇంటీరియర్ డెకరేషన్ ను అరేంజ్ చేశాడు కదా. మస్తు తెలివి ఉంది నిదానా. చాలా వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ అనుకుంటా. స్టెప్స్ ను ఎలా కట్టాడో చూడండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్, నిజం చెప్పు. ఇంటికి లైట్స్ ను ఎలా సెట్ చేశారో చూడండి. చాలా మంచిగా ఉంది కదా. గదేదో వాటర్ ఫాల్ లో వాటర్ పడినట్టుగా ఉంది కదా. ఆకాశంలో మేడలు కట్టడం అంటే ఇదేనేమో. ప్లానింగ్ వేసిన ఇంజనీరింగ్ కు పాదాభివందనం చేయొచ్చు. ఎలా బిల్డింగ్ కట్టారో చూడండి. చూస్తుంటేనే కింద పడేలా ఉంది కదా. మనోళ్ళు బుర్రలో ఉన్న గుజ్జును వాడడంలో మనోళ్ళను మించినటోళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి. బట్టలను ఎలా ఆరేశారు, మంచిగానే ఉంది. వానలో తడవకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ ను సెట్ చేశారు. పల్లెటూరు జనాలంటే పిచ్చోళ్ళు అనుకుంటుందేమో, మాకు బుర్రలుండే. చాలా స్టైల్ గా కూర్చొని ఇలా కాలు పెట్టాడు. అంతే, ఇలా 66 ముక్కలైపోయింది. మేధాశక్తి ఉన్న మేధావి తెలివి చూడండి. కార్ క్లీనింగ్ ను ఎలా చేస్తున్నాడో. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. అష్టవంకర్లు తిరిగిన రోడ్ అంటే ఇదేనేమో. టెంపుల్ రన్ రోడ్డుకి పోటీ వచ్చేలా ఉంది. నిరుపేదల కన్నీటితో ఈ కట్టడము కట్టినట్లున్నది కదా. ఏందప్ప జనాలు ఇట్లా చుట్టుముట్టారు. పుష్ప ఏమన్నా వచ్చిందిరా ఏంటి?
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? కాదు కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఇలా కట్టె సహాయంతో ట్రాక్టర్ తో దున్నాలి అనుకున్నాడు, అదేమో ఇలా రివర్స్ అయ్యింది. నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబా. బ్రిడ్జ్ పైన ఇలా సెల్లుతో చాలా స్టైల్ గా రీల్స్ చేస్తూ ఉండగా చేయి జారింది, అంతే ఇలా గంగలో కలిసిపోయింది. మరి ఈ అన్నయ్య టాలెంట్ మామూలు టాలెంట్ కాదండి బాబోయ్. ఆటోను ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఇంకాస్త అయితే ఆటోనే నెత్తిన పెట్టుకొని పోయేలా ఉన్నాడు. మనోళ్లకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువనే ఉన్నట్టుగా ఉంది. చాలా మంచిగా జాగ్రత్తగా కారుని ఎలా ఎత్తి పెట్టుకున్నారో చూడండి. ఏకంగా ఇలా గోడలో కప్పి పెట్టేశారు. సూపర్ ఐడియా రా. ఒక్క దెబ్బకు పని పూర్తి కావాలి అనుకున్నాడు, అలా వెయ్యగానే ఇలా జరిగింది. ఏం చేయమంటావే, దేవుడు అలా చేశాడు. పిల్లర్ ను ఎలా కట్టారో చూడండి. ఇలా ఒకతను బైక్ లో వెళ్తూ ఉండగా ఇలా బురదలో బైక్ ఇరుక్కుపోయింది. హెల్ప్ చేయడానికి పిలుస్తే కానీ ఎవ్వరూ రాలేదు. మరి ఇంతలో ఇలా అమ్మాయిలు ఇరుక్కుపోయారు. ఇలా ఇరుక్కుపోవడమే ఆలస్యం. ఒక్క సెకండ్ లో అందరూ ఎలా చుట్టుముట్టారో చూడండి. వీళ్ళంతా మారరా? మరి ఈ అబ్బాయి ఎంతో అతి ఉత్సాహంతో ఇలా టెంకాయ కొట్టాడు, అంతే ఇలా జరిగింది. ఇలా స్కూటీలో వెళ్తూ వెళ్తూ టర్న్ తిరగడానికి చెయ్యికి బదులుగా ఇలా కాలు పెడుతున్నాడు చూడండి. ఇలా స్టైల్ గా స్టేజ్ పైన స్టంట్ చేయాలి అనుకున్నాడు, అదేమో ఇలా జరిగింది. ఇలా పోరగాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే ఈ పోరి కరెక్ట్ అయిన సమాధానం చెప్పింది. కర్మిలా కాలిందేంట్రా? ఇలా తీస్తూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. ఎంతో అతి ఉత్సాహంతో ఆనందంతో ఇలా స్విమ్ చేయాలని ఇలా దూకింది. పాపం కాసేపు ఊపిరి ఆగిపోయినంత పని జరిగింది. యమ స్పీడ్తో ఇలా ప్లేట్లను గ్లాసులను ఎలా పెడుతున్నారో చూడండి. మేస్త్రి పని చేస్తున్న మేస్త్రి చాలా బిజీ అనుకుంటా. కేక్ తెచ్చుకోవడానికి టైం కూడా లేదనుకుంటా, అందుకే ఇలా సిమెంట్ మూటను కేక్ చేసేశారు. తాడును పట్టుకుని లాగడానికి చాలా మంచిగా రెడీ అయ్యారు అందరూ. మరి ఈ వెనుకల ఉన్న పెద్ద మనిషి చూడండి ఎలా నడుముకు తాడు కట్టుకున్నాడో. Thank you for watching. Please like and subscribe.